ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇక్కడ వచ్చేసి పూరి చూపిస్తా. స్కూల్కి రెడీ అవుతున్నారు ఆసిఫ్ ముస్కాన్. ఈ డే వచ్చేసి ఫ్రైడేనా ఫ్రైడే. సింగిల్ పూరి తెచ్చాను నా కోసము ఆసిఫ్ ముస్కాను. నేను తినేసిన తర్వాత చాలా వర్క్ అయితే ఉంది చేయాలి. ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేయాలి. ఇప్పుడే టీ తాగేసాను, కొంచెం షుగర్ తక్కువ అయింటే పెట్టేసుకున్నాను. ఇది తిన్న తర్వాత కలుస్తాను. దాంట్లో చాలా వర్క్ అయితే ఉన్నాయి. కొత్తిమీర కరివేపాకు వేసి పెట్టాయి డబ్బాలో. ఈ డబ్బాలో కొత్తిమీర కరివేపాకు పెట్టిన రెండు కాంబినేషన్. స్మెల్ అయితే సూపర్గా ఉంది. ఇలానే పెట్టేసుకోండి మీరు కూడా. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కడిగేసి కట్ చేసేసి వేసుకోవచ్చు. ఇప్పటికి 2 విజిల్స్ వచ్చాయి. ఇంకా ఒక విజిల్ అవుతే పప్పు అయితే కుక్ అయిపోతుంది. ఇక్కడ కసు కూడా కంప్లీటెడ్. అంట్లు కడగడానికి కొంచెం బరువు అన్నమాట. ఏదన్నా చేస్తాం కానీ అంట్లు మాత్రం కడగము అన్నట్లు. ఇప్పుడు ఒక ఆలోచన చేస్తున్నా, ప్లాస్టిక్ ప్లేట్స్ తెచ్చుకుంటే ఎలా ఉంటుంది అనేసి. మళ్ళీ దాంట్లో తినకూడదు అనేసి మళ్ళీ అదొకటి. ఇంకా ఆల్మోస్ట్ అంట్లు వాష్ చేయాలి. కసు బయట మొత్తం అయితే కొట్టేసుకోవాలి. ఆ బండలు అయితే ఈజీగా తుడిచేస్తాను, ఏముండదు. కానీ అంట్లో అదే పెద్ద ప్రాబ్లం నాకు. మళ్ళీ ఒక్క గ్లాస్ వాటర్ తాగినా కూడా నేను తప్పకుండా సింక్లోనే వేసేసుకుంటాను. ఈ పప్పు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. అయిపోయినాయి 3 విజిల్స్ అయిపోయినాయి. బంద్ చేసేసా. ఇప్పుడే పెట్టేసుకున్నాను. అన్ని బెడ్షీట్స్ అన్నీ ఇక్కడ ఉన్న చెత్త చెదారము అన్నీ తీసేసుకొని నీట్ అండ్ క్లీన్గా పెట్టేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇది మొత్తం ఒకసారి తీసి కడగాలి. ఇవి ఆ డే ఎప్పుడు వస్తుందో నాకైతే ఇంకా అన్నీ మార్చేసేయాలి అన్నట్టు ఫీలింగ్. వల్ల అంతా దుమ్ము పట్టింది చూడండి, క్లీన్ చేయాలి. కాకపోతే ఈ అంట్లు వాళ్ళే వేసుకొని తినేసి నేను వేసిస్తే తినేసి ఇంకా అంతా మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. రైస్, పప్పు, ఇంకా చిప్స్ అవల్ల చేసేసాను. ఈ రోజుది లంచ్ సూపర్ ఎమ్మీగా ఉండబోతుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇంకా మధ్యాహ్నం పిల్లలు రావడమే ఆలస్యము, కడుపు నిండా తినేస్తారు. ఇంకా నాకు చాలా వర్క్ అయితే ఉంది. అంట్లు మొత్తం ఈ కుక్ అయిన వెంటనే అంట్లు మొత్తం కూడా వాష్ చేసేసుకున్నాను. ఆఫ్టర్నూన్ వచ్చి తినేసి ఇంకా బాటిల్స్లో వాటర్ నింపేసుకొని వెళ్తూ ఉన్నారన్నమాట. ఇంకా నేను అక్కడ తినేటి వీడియో అనేది స్కిప్ చేసేసా, తీయలేదు. ఒక్కొక్కసారి వ్లాగ్స్ తీస్తున్నామా అనేది కూడా గుర్తుండదు మనకి, అలా అయిపోతూ ఉంటుంది ఫాస్ట్ కాబట్టి. ఇంకా ఇద్దరు తినేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసి తినేసి ఫ్రెష్ అప్ అయి మళ్ళీ స్కూల్కి వెళ్తారు. సో ఆఫ్టర్నూన్ నేను క్యారీ బ్యాగ్ ఇచ్చి పంపించడము అలా ఏం చేయను. ఎందుకు అంటే కొంచెం ఇంటికి వస్తే నేను చూసుకున్నట్లు కూడా ఉంటుంది. అలాగే వాళ్ళు తిని కూడా కొంచెం మంచిగా ఫ్రెష్ అవుతారనేసి అలా నేను చేస్తాను. దూరం
స్కూళ్ళకి అయితే అస్సలు జాయిన్ చేయను, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే ఉండాలి వాళ్ళు. అలా అయితే నా చేత కాదు, అందుకనేసి నేను అలా చేయను. ఇంటికి ఇంటికి రావాలి వాళ్ళు ఎలా అయినా సరే. మళ్ళీ ఒకసారి ఈవినింగ్ కూడా ఇంటికి వస్తారు, ఫ్రెష్ అప్ అయిపోయి స్నాక్స్ ఏమన్నా ఉంటే తినేసి స్టడీ అవర్కి వెళ్తారా. అలా చేస్తాను. ఈ డే మా వారు లేరు, అందుకనేసి వీళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్ళారన్నమాట. మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ మా వారు ఒకవేళ ఉంటే తప్పకుండా వాళ్ళకి డ్రాప్ చేసి మళ్ళీ పికప్ చేసుకొని వస్తారు. ఆ తర్వాత పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా లంచ్ చేసేసాను. ఇంకా ఈవినింగ్ 4 అవుతుంది, పిల్లలు వచ్చే టైం అయ్యింది. ఇంకా నేనేం చేస్తున్నానంటే ఇక్కడ అన్నీ సర్ది పెట్టేసుకుంటున్నాను. లంచ్ చేసేసాను కదా, ఇంకా అప్పటి నుంచి కొంచెం నేను పనుకొని ఉండేది. ఇంకా ఇప్పుడే లేసాను. నా గ్లీజర్ అయితే పాడైపోయింది, ఏమైందో ఏమో కానివ్వండి. ఒక్కసారి కరెంట్ షాక్ తగిలింది. ఎక్కడ అంటే వాషింగ్ మిషన్ వాటర్ ట్యాప్లో నేనే వెళ్ళి చూస్తే మొత్తం షాక్ టక్కని తగిలింది. ఏమైందబ్బా, అక్కడ గ్లీజర్ అక్కడ ఆన్ చేస్తే ఇక్కడ షాక్ తగిలింది ఏంది అనేసి నేను ఆలోచించుకుంటా ఇంకా చూసా. కాకపోతే గ్లీజర్ ఆన్లోనే ఉంటుంది కానీ నీళ్ళైతే వేడిగా కావడం లేదు. మరి ఎందుకు ఏంటిది అనేసి చాలా ట్రై చేశాను. ఇంకా ఇలా కాదులే అనేసి రైస్ కుక్కర్లో వాటర్ అయితే పెట్టేసుకున్నాను. స్నానం చేసేద్దాము, మళ్ళీ పిల్లలు వచ్చే టైం అయ్యింది అనేసి ఇంకా నేను ఫాస్ట్గా మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటాను. నాదైతే కిచెన్ రూమ్లో వాటర్ అయితే పెట్టేసుకున్నాను స్నానానికి. ఇంకా ఇవల్ల తీసేసి ఎక్కడక్కడ మొత్తానికైతే సర్దేసుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. హీటర్ వేసేసుకోవాలి అనుకుంటే లేదని చెప్పాను కదా, గ్యాస్ మీద వాటర్ పెట్టేసుకున్నాను. బాగా వేడిగా ఇది అయిపోయింది. ఇంకా వెళ్ళ కడిగేసి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేస్తాను. ఈ కొత్త యాప్ ఎడిట్ చేయడానికి ఎక్కించుకున్నాను. ఈ యాప్ అంతగా అన్నీ బాగానే ఉన్నాయి కానీ యాప్ ఎక్కువగా పని చేయడం లేనట్టు అనిపిస్తుంది. స్లోగా వెళ్తుంది, ఒక్కొక్కసారి ఫాస్ట్గా వెళ్తుంది. ఏం అర్థం కావడం లేదు. ఫ్యూచర్స్ మాత్రం దండిగానే ఉన్నాయి కానీ యాప్ ఎంతసేపు అయింది, 9కి కూర్చున్నాను ఎడిట్ చేద్దామని, 10:30 అయిపోతుంది. ఏం అర్థం కాలేదు. నేనైతే ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను. ఒక బ్లాగ్లో చూశాను, ఇలా సోపు షాంపూస్ అవల్లా చూపిస్తూ ఉన్నారు. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. నేను కూడా ట్రై చేద్దామని చూసా, కాకపోతే ఫోన్ మీద వాటర్ అయితే పడిపోయింది. ఆ తర్వాత 1 గంట వరకు నేను ఇంకా ఏం షూట్ చేయలేదు, భయపడి అలా పెట్టేసుకున్నాను. ఆ తర్వాత నా హబ్బీ వచ్చేసారు. మార్నింగ్ నుంచి ఇంట్లో లేరు కదా, ఇంకా నా ఉంటుంది కదా కొంచెం కోపం అది ఇది, ఆ వల్ల మేనేజ్ చేయడానికి నా ఫేవరెట్ ఫాస్ట్ ఫుడ్ అయితే తెచ్చారు, నూడిల్స్. ఇంకా అదే తీస్తున్నారు. సూపర్ అయితే సూపర్గా ఉన్నాయి, నేను తినాలి అంటే నువ్వు కూడా తినాలి అని చెప్పాను. సరేలే అని చెప్పారన్నమాట. ఇంకా తనకు ఒక ప్లేట్లో వేసి ఇచ్చేస్తాను. నాకు సూపర్ అంటే సూపర్గా ఇష్టం అన్నమాట. నేను సాస్ డబ్బా ఎప్పుడూ నా ఇంట్లో ఉంటుంది. నేను ఏ స్వీట్స్ తినను కానివ్వండి, ఈ పానీపూరిలో వేసే స్వీట్, ఈ టమాటో కెచప్, ఈ సాసెస్ అంటే నాకు చాలా ఇష్టము. స్వీట్స్లో ఇవి 3 ఇంకా వేరేటివి నేను తినను. ఏమంటే చేస్తాను ఆ హబ్బీ కోసము. తను కూడా ఒక 2-3 టైమ్స్ తింటారు. ఆ తర్వాత డస్ట్బిన్లోకైనా లేకపోతే అదర్ పర్సన్స్కైనా ఇచ్చేస్తాను. ఈ డే ఇలా గడిచింది. నెక్స్ట్ వాట్ ఇన్ ఏ డేలో ఇలా నా డే అయితే కంప్లీట్ అయిపోయింది. పిల్లలు అయితే స్టడీ అవర్కి వెళ్ళిపోయారన్నమాట. వాళ్ళు వచ్చినాక నైట్ రొటీన్ మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. ఈ డే అంతా ఇలా గడిచిపోయింది. ఇంకా చాలా అయితే చేస్తాము. 1 డేలో ఏమేం పనులు చేస్తామో అవల్ల మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. నా బ్లాగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే నా ఫ్రెండ్స్.